ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుల చిన్న ప్రార్థన చేసుకుందాం. తలవచ్చినట్లయితే మహాగణుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణభూతుడా, ఈరోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ వాక్కుతో సరిచేయమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 21వ అధ్యాయం చివరి అధ్యాయంలో 21వ వచనం నుంచి చివరి వచనం వరకు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టే మాటలు. ఇవన్నీ కూడా సువార్తలో మనం ఎలా జీవించాలో, సువార్తలో మనం ముందుకు ఎలా సాగాలో తెలియపరిచే మాటలు. ఇవన్నీ కూడా చదువుదాం, ధ్యానిద్దాం. యేసు ప్రభువారు శిలువ మరణం అయిన తర్వాత శిష్యులందరికీ ఏమీ అర్థం కాలేదు. చాలా దిగులుగా బెంగతో చాలా నీరసించిపోయి ఉన్నారు వారందరూ కూడా. ఎక్కడంటే తిబేరియా సముద్ర తీరంలో ఉన్నారు వారు. అందులో పేతురు లేచి ఏం చేశాడంటే, పేతురు వీరి వృత్తి ఏంటి? చేపలు పట్టే వృత్తి కదా. మరలా పేతురు గారు ఇంకా ప్రభువే లేడు, ఇంకా ఏంటి మనకి, ఇంకా ఏమీ లేదు అన్నట్లుగా ఏమీ తోచక ఇంకా పాత వృత్తిలోకి పేతురు వెళ్ళిపోయి వాళ్ళతో అంటున్నాడు, నేను చేపలు పడడానికి వెళ్తున్నాను అని చెప్పగానే, అయితే మేము కూడా నీతో పాటు వస్తామని వీరందరూ శిష్యులందరూ కూడా వేటకు బయలుదేరారండి. మన యొక్క వాక్యాంశం ఏంటంటే, నీవు కాల్చబడిన చేపవా, ఒడ్డిన ఉన్న చేపవా? కాల్చబడిన చేపట చాలా రుచికరంగా ఉంటుందట. చూడండి, మనం ఇంట్లో చేపల కూర వండుకుంటాం. కూరలో తిన్న చేప కన్నా ఫ్రై చేసుకుని తినే చేప చాలా టేస్ట్గా ఉంటుంది, అవునా కదండి? అలాగే ఇంతకుముందు ఒక సామెత కూడా ఉండేది, పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందంట. ఇప్పుడు తెలియదు కానీ చాలా టేస్టీగా ఉంటుందని పెద్దలు చెప్తుండేవారు. అయితే కాల్చబడిన చేప చాలా టేస్టీ. అది తింటేనే ఇంకా తినే కొద్ది తినబుద్ధి అవుతుంది అనమాట. అలాంటిది ఆ కాల్చబడిన చేపకున్నటువంటి గుణము. అయితే చేపలో వీరు వెళ్ళారు, వేటకి వెళ్ళారు. యేసుప్రభు శిష్యులందరూ కూడా చేపలు ఏమీ పడలేదు. రాత్రంతా వలేశారు కానీ ఒక్క చేప కూడా వారికి పడలేదు. ముందు జరిగినట్లే గలిలయ సముద్రం వెళ్ళినప్పుడు వారు చేపలు పడుతుండగా ఏమీ పడలేదు. అది కూడా పేతురు గారు ఉన్నప్పుడే. అదే కొంచెం లోతుకెళ్ళి ఏంటంటే విస్తారంగా చేపలు పడ్డాయి. ఇక్కడ ఏంటంటే మరలా అదే పొజిషన్లో ప్రభు చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా వేటకెళ్తే రాత్రి అంతా చేపలు పడ్డారు కానీ ఒక్క చేప కూడా పడలేదు. తెల్లవారిపోయింది. ఇంకా వాళ్ళు ఒడ్డుకు వచ్చేస్తున్నారనమాట. ఒడ్డుకు వచ్చేస్తుండగా ఆ ధరిని ఎవరో ఒక వ్యక్తి నిలబడినట్లుగా కనబడుతున్నారు వారికి దూరం నుంచి. ఒక వ్యక్తి ఎవరో. అయితే ఒడ్డుకు వచ్చేసారు. ప్రభు అక్కడ, కానీ ప్రభు అని వారు గుర్తించలేకపోయారు. ఎవరో ఒక వ్యక్తి అనుకున్నారు. ఆయన అంటున్నాడు, మీ దగ్గర ఏమైనా తినడానికి ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవని చెప్పారు. రాత్రి అంతా వల వేసాం కానీ ఏమీ పడలేదని చెప్పగానే, అయితే ఆ ఒడ్డునున్న వ్యక్తి అంటాడు, అయితే కొంచెం లోతుకి వెళ్ళి ఆ కుడి ప్రక్కన వేయండి అని చెప్పగానే మరలా ఆయన మాట మీద వెళ్ళి వేయగా 150 చేపలు ఆ వలలో పడ్డాయి. వారు ఆ చేపలు తీసుకుని ఒడ్డుకు వచ్చేసరికి పేతురు గమనించాడు. అప్పుడు ప్రభు గుర్తుకొచ్చాడు పేతురు గారికి. అప్పుడు ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రభు అని గుర్తిరిగి అది ఆయన ప్రభు సుమి అని. అప్పటికే ఈయన యొక్క వేషధారణ ఎలాగుందంటే చేపలు పట్టే వాళ్ళు ఎలా ఉంటారో అట్లా ఉంది. సిగ్గుతో ఏం చేశాడంటే ఆ నీటిలోకి, ఆ సముద్రంలోకి దూకేశాడు. వారు దిగి రాగానే అక్కడ నిప్పుల మీద, వాటి మీద కాల్చబడిన చేపలు ఉన్నాయి, కొన్ని రొట్టెలు ఉన్నాయి కనబడ్డాయి అక్కడ. నీవు ఎవరవని ఆయన అడగలేదు. ఇంకా అడగడానికి వారు ధైర్యం చేయలేదు ఇంకా. ఎందుకంటే వారికి అర్థమైపోయింది ఆ వచ్చి మాట్లాడింది యేసుక్రీస్తు ప్రభువారు అని వారు గుర్తించారు. వాళ్ళ దరికి వచ్చేసరికి ఆకలితో ఉన్న వ్యక్తి, మీ దగ్గర ఉన్నాయా తినడానికి అని అడిగిన వ్యక్తే వారికి రొట్టెని పంచాడు, అలాగే చేపలను కూడా పంచాడు. మనం ధ్యానిస్తున్న మాట కూడా ఇదే. కాల్చబడిన చేప ఎలా ఉంటుందంటే చాలా మంచి వాసన వస్తుంది. అది ఈరోజు మనము కాల్చబడిన చేపగా మనము మనకి చేపగా మనం అప్లై చేసుకుంటే, ఆ నీటిలో వలలో పడిన చేప, వల అంటే
సేవకులు. నీరు అంటే లోకము. లోకములో ఉన్నటువంటి చేపలకు వల సేవకుడు ఎప్పుడైతే వేశాడో, ఆ వలలోకి ఎప్పుడైతే చేపలు వస్తాయో అవన్నీ కూడా రక్షింపబడతాయి. నీటిలోంచి లాగేటప్పుడు కొన్ని తప్పిపోతాయి. ఆ వలలోకి వచ్చిన ప్రతి చేప కూడా అనేకులకు ఎంతో రుచికరంగా మార్చబడతాయి కదా. చేపలు పడ్డాయంటే వాటిని వండుకోకుండా ఉండరు కదా. వండుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంతో తృప్తి పొందుతాడు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగా మనం వలలోకి వచ్చిన చేప ఎలాగైతే కాల్చబడి వారికి యేసు ప్రభు వారు ఇచ్చారో, ఇక్కడ ఒక సువార్త మనకి కనబడుతుంది. సువార్తను ప్రభు వారికి గుర్తు చేశాడు. ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సువార్త లేదనుకోవద్దు, కనుకనే ఇవిగో అని వారికి పంచిచ్చాడు. రొట్టెని పంచిచ్చాడు, అలాగే కాల్చబడిన చేపను కూడా వారికి పంచిచ్చాడు. సువార్త భారాన్ని వారికి గుర్తు చేసినట్లుగా మనం చూడొచ్చు. ఇక్కడ ఈరోజు మనము కాల్చబడిన చేపగా మనం ఎప్పుడైతే మార్చబడ్డామో అనేకులకు మనం తృప్తినిచ్చేవారిగా, అంటే వారందరికీ ఆకలి తీర్చేవారిగా, దప్పిక తీర్చేవారిగా మనం మార్చబడాలన్న ప్రియ సహోదరి సహోదరుడు. మనం అనేకులను పంచిపెట్టేవారిగా ఉండాలి. ఆ చేపలు అనేకులకు అక్కడ ఉంటున్న వారందరికీ పంచాడు యేసయ్య. వారందరూ తిన్నారు, తృప్తి పొందారు. అలాగా మనం కూడా క్రీస్తు సువాసన అనే ఈ యొక్క చేపలను మన అనేకులకు, దేవుని యొక్క వాక్యమును అనేకులకు షేర్ చేసేవారిగా మనం ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. కాల్చబడిన చేపలుగా, ఇతరులకు మనం రుచికరమైన చేపలుగా మార్చబడాలి. తిన్న ప్రతి వ్యక్తి కూడా, చేపను తిన్న ప్రతి వ్యక్తి ఎలాగైతే తృప్తిని పొందుతాడో, క్రైస్తవ జీవితంలో మనం అనేకులను ప్రభు పాదాల యొద్దకు తెచ్చేవారిగా, ఒక చేపల, రుచికరమైన చేపల, కాల్చబడిన చేపల మనం మారాలి. వలలోనికి వచ్చిన చేపలు నీటిలో ఉంటుండగానే, లాగుతుండగానే దేవుని యొక్క వాక్యముతో పట్టబడిన ప్రతిదీ కూడా రక్షింపబడుతుంది. ఈ లాగే విధానంలో, వాక్యం బోధించే విధానంలో కొంతమంది ఏం చేస్తారంటే, ఆ నీటిలో ఎలాగైతే కొన్ని తప్పిపోతాయో అలాగే తప్పిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటున్నారు. కనుక రక్షింపబడిన వారిని మనం ఏం చేయాలంటే, ఇంకా క్రీస్తులో శక్తివంతులుగా మార్చేవారిగా మనం ఉండాలి. అలాగే క్రైస్తవ జీవితము అందరికీ ఒక సువార్త సువాసనగా మనం మార్చబడాలి. రుచికరంగా అందరినీ ప్రభు పాదాల దగ్గర నిలబెట్టే ఒక చేపగా ఈరోజు నీవు నేను కూడా అనేకులకు రుచికరంగా మార్చబడే విధానంలో మనం క్రీస్తు సువాసనను, క్రీస్తు యొక్క ఆ సువార్తను మనం ప్రకటించే వారిగా మనము దేవుని యొక్క సేవలో ముందుకు సాగాలి. ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.